ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ ఆ నెల 14వ తేదీని సాయంకాలం అయినప్పుడు ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. వారు మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. ఈ 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఏం గమనిస్తామంటే ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పోషణ గురించి మనం చూస్తాం. దేవుడు ఎక్కడ ప్రారంభించాడు మన్నాను కురిపించడం? ఎర్ర సముద్రం దాటగానే ప్రారంభించాడు. ఎక్కడ ఆపేశాడు? యోర్దాను దాటగానే ఆపేశాడు. ఎర్ర సముద్రము దాటగానే అరణ్య మార్గం అంతట్లో పోషించింది ఎవరయ్యా 40 సంవత్సరాలు అంటే దేవుడే. దేవుడు వారికి ఇచ్చిన ప్రొవిజన్ ఇంకేంటో తెలుసా? వారు 40 సంవత్సరాలు వారి వస్త్రాలు పాతగిల్లలేదట. ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారు కొత్త బట్టలు కొనుక్కుంటే? వేసిన బట్టలు ఎత్తే 5-6 నెలల కథం. 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతకిల్లలేదట. వాళ్ళ చెప్పుల వారైనా తెగిపోలేదట. 40 సంవత్సరాలు దేవుడిచ్చిన అద్భుతమైన ప్రొవిజన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో వారికి. చెప్పుల వారైనా తెగిపోలేదు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉంటూ యుద్ధములు జరిపిస్తూ వచ్చాడు. మీరు ఇంకా ముందు అధ్యాయాల్లోకి వెళ్ళి చూస్తే అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి 10వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? మరియు వారు బెత్ హారోనుకు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు దేవుడే. వడగండ్లు కురిపించి, అందుకే నేను ఈ మాట గుర్తు చేస్తాను, దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సంపాదించుకోలేం. చాలాసార్లు మనం దేవునికి విరోధంగా నడుస్తుంటాం, బ్రతుకుతుంటాం, దేవునికి విరోధమైన మార్గాల్లో కొనసాగుతుంటాం. అనుకుంటామేమో ఇక మంచిగా బ్రతుకుతున్నాం అని. కాదు, నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నానని నువ్వు అనుకున్నా, ఒక మాట చెప్తాను, ఒకరోజు దేవుడు ఒక చిన్న పని చేస్తే, ఒక చిన్న కార్యాన్ని జీవితంలో జరిగిస్తే నీ లైఫ్ అంతా మళ్ళీ జీరో కాదు, ఒక్కొక్కసారి మైనస్లోకి కూడా వెళ్ళిపోతుంది. దేవుని పైన ఆధారపడకుండా నువ్వు చేసే పని అది ఎంత మాత్రము నిలువదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పైన ఆధారపడి కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ప్రొవిజన్ వారు అనుభవించారు. దేవుని యొక్క అద్భుతమైన పోషణను, దేవుని యొక్క బలమైన హస్తము వారి తోడుగా ఉండి నడిపించడాన్ని వారు అనుభవించారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రొవిజన్ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు
మీకు కావలసినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పని మనం చేయకపోవడం వల్ల పొందుకోవట్లేదు అంతే. మనం చేయాల్సిన పని ఏంటిదయ్యా అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకడం.